ఇవాళ తిహార్ జైలుకు పోయింది, వాస్తవమే. కవిత తిహార్ జైలుకు పోయింది, కానీ ఆమెను స్వచ్ఛందంగా బయటికి తీసుకురాకూడదు. ఆమె మీద విచారణ. దుబాయ్లో 180 కోట్లకు ఒక ప్లాట్ కొన్నది, 3 ప్లాట్లు దుబాయ్లో ఉన్నది. దుబాయ్లో మరి అనేక వ్యాపారాలు చేస్తున్నది. దుబాయ్లో బిజినెస్ లో మేము పార్ట్నర్. దాని మీద ఈడీ సిబిఐ విచారణ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి డబ్బులు తరలించారు దుబాయ్కి, లండన్కు, అమెరికాకు. కాబట్టి అవిటి మీద కూడా ఇది ఆర్థిక నేరమే కదా, అవిటి మీద కూడా విచారణ జరగాలని అంటున్నా. ఇక్కడ నుండి 500 కోట్లు పెట్టి దుబాయ్లో 3 ఇండ్లు కొన్నారు, ప్లాట్లు. అది చాలా రిచ్, అంటే రాజులు ఉండే అటువంటి ఏరియాలో ఉన్నది కవిత. ఇవన్నిటి మీద మేము ఆరోపణలు కాదు, విచారణ చేయండి. వాస్తవా అవునా కాదని తేల్తుంది. మా దగ్గర ఆ రికార్డ్ అంతా ఉంది కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. మేము ఆరోపణలు చేయడం కాదు. దీని మీద సిబిఐ ఈడీ విచారణ చేసి మీరు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని అంటున్నాం. అమాయకుల మీద ఈడీ దాడులు చేయడం కాదు, నిజమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళ మీద, ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని.